గోదావరిలో నీళ్లున్నా ఎత్తకుండా రేవంత్ సర్కారు చేతులెత్తేసింది. దీంతో నీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఉంటుందని పదే పదే వాతావరణ శాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో రైతులు మొక్కని దేవుడు లేడు. రక్షించు దేవుడా అంటూ దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం అల్లందేవి చెరువు గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. బోనాలు తీసి కప్పకాముడు ఆడుతూ గ్రామమంతా తిరిగి వర్షాల కోసం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వాడవాడలా తిరుగుతూ వర్షాలు రావాలి దేవుడా అంటూ మహిళలు ఆడిపాడారు. గోదావరిలో నీళ్లున్నా ఎత్తకుండా రేవంత్ సర్కారు చేతులెత్తేసింది. దీంతో నీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఉంటుందని పదే పదే వాతావరణ శాఖ హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న వరుణ దేవుడు కరుణించకపోవడంతో రైతులు మొక్కని దేవుడు లేడు, రక్షించు దేవుడా అంటూ దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, కుమార్, కార్తలన్నీ కూడా కరిగిపోతా ఉన్నాయి. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో ఇటువంటి వాతావరణ పరిస్థితులను కూడా భిన్నంగా మారిపోయి ఎక్కడ కూడా వర్షం జాడ కనపడకుండా రైతులైతే నానా రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేసినటువంటి పత్తి విత్తనాలన్నీ కూడా నేలలోనే ఎండిపోతా ఉన్నాయి, నార్మల్ అని కూడా ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తూ గ్రామాల్లో ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవు చెరువు గ్రామంలో కూడా బొడ్రాయికి జలాభిషేకం చేశారు. కప్పకాముడు ఆటలాడుతూ గ్రామం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా బిందెలతో జలాభిషేకాలు చేస్తూ గ్రామంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి పూజలు నిర్వహించి దేవుణ్ణి మొక్కోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలు మొక్కోవడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలి, పాడి పంటలు పండాలంటూ కూడా వాళ్ళు దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఇదే రకమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. వర్షాల కోసం రైతులు పొగులు వెంక చూస్తా ఉన్నారు. వర్షాలు పడితే ఉన్నటువంటి ఆశ చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆరుద్ర కార్త కూడా అయిపోయింది, కాల్తలన్నీ కూడా కరిగిపోతున్నాయి. కానీ ఈ ఋతుపవనాల జాడలేదు, వర్షాల జాడలేదు. ఈ నేపథ్యంలోనే దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఈ మండలంలో కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్యాకేజీ 16 లో భాగంగా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఈ ప్రాంతానికి అంతా కూడా నీరు వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అంతా కూడా నీరు ఇచ్చి చూపించారు. ఇక్కడ 2 పంటలు సాగు చేసి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా ఎల్లంపల్లి నింపట్లేదు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, బస్వాపూర్ ఇవేమీ కూడా నింపకపోవడంతో కాలువలన్నీ కూడా ఎండిపోయాయి. కాలువలన్నీ కూడా మట్టితో అదేవిధంగా కంప చెట్లతో పడవబడేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోని వర్షాలను కురిస్తే ఆరుతడి పంటల కన్నా కొంత ఆదరు అవుతున్నటువంటి ఒక ఆశతో దేవుణ్ణి వేడుకుంటున్నారు. గ్రామ దేవతలు పూజలు చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి పూజలు 2014 కంటే ముందు చంద్రబాబు నాయుడు హయాంలో అదేవిధంగా అప్పుడున్నటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో మనకి పల్లెలో కనపడేది. చాలా రోజుల తర్వాత 2014 కంటే ముందున్నటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఈ రోజు పల్లెలో కనపడతా ఉన్నాయి. ఆ రోజు అయినటువంటి కప్పకాముడు ఆటలు, వర్షాలకు సంబంధించినటువంటి పూజలు మళ్ళీ గ్రామంలో ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా గ్రామ దేవతలు మొక్కుకుంటూ వర్షాల కోసం వేడుకుంటున్నటువంటి ఒక పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.